హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పొద్దుటే కూరగాయల షాప్ దగ్గర అనుకుంటున్నారా? మేము ఈరోజు మురారి వెళ్తున్నామండి. వెళ్ళేటప్పుడు ఆనియన్స్ ఇంటి దగ్గర కట్ చేసి మరీ మర్చిపోయాను. సో ఆనియన్స్ తీసుకుంటున్నాం బయట. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ఇవన్నీ తీసుకుంటున్నాం మేము బయట. సో మార్నింగే ఈరోజు లేవంగానే హెడ్ బాత్ చేసి అన్నీ రెడీ అవ్వి మేము నలుగురమే వెళ్తున్నామండి మురారి. ఎవరు రావట్లేదు మాతో. మేము నలుగురమే ప్లాన్ చేసుకున్నాం. మేము నలుగురమే వెళ్తున్నాం చిన్న పిక్నిక్గా. ఇక్కడ మేము వచ్చేసరికి అయితే ఎవరో లేరు, కానీ కొద్దిసేపటికైతే మొత్తం చెట్లన్నీ నిండిపోయినాయి, అంత జనం వచ్చారు. మేము వచ్చేసరికి అయితే ఎవరు రాలేదు, పెద్దగా ఎవరు లేరు. అంటే మేము పొద్దుటే 7 కల్లా వచ్చేసాం. మేము పొద్దుటే వచ్చేసాం, ఎందుకంటే పిల్లలు మరీ ఎండపడిపోతారు కదా, త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో మేము త్వరగా వచ్చేసాం. అయినా అమ్మ దర్శనం త్వరగా చేసుకోవచ్చు, ఖాళీగా ఉంటుందని. సో మేము లాస్ట్కి వాటర్ తెచ్చేసుకున్నాము. వాటర్ టిన్స్ అవి అన్నీ కూడా మేము ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాము. తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అమ్మవారి దగ్గరికి దర్శనానికి వెళ్ళామండి. అమ్మ గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. సో మేము దర్శనానికి వెళ్ళి కోడి కూడా అమ్మవారికి చూపించేసి, తెలిసిందే కదా మురారి అంటే నాన్ వెజే, ఇంకా మామూలుగా ఉండదు. సో వెళ్ళాము. అమ్మవారు అయితే గుడి వద్దన్నారంట, ఇలా చెట్టు దగ్గరే ఉంటానన్నారంట. సో అమ్మవారిని ఇలా చెట్టు దగ్గరే ఉంచారు. ఈ గుడి అయితే చాలామందికి తెలుసు, కానీ చాలా స్పష్టమైన తల్లి, చాలా బాగుంటుంది. ఇక్కడ పార్టీస్ అవన్నీ చేసుకుంటారు, మొక్కుకుంటారు అమ్మవారు కూడా. నేను కూడా చాలా పెద్ద కోరుకున్నాను, అది నెరవేరితే నెక్స్ట్ టైం చాలా గ్రాండ్గా వస్తాం మేము. అందుకే ఇప్పుడు సింపుల్గా వచ్చాము. నేను అనుకున్న కోరిక నెరవేరితే మొత్తం అందరితో ఫ్యామిలీతో చాలా గ్రాండ్గా ఎంట్రీ ఇవ్వచ్చు అని అనుకున్నాను. ప్రస్తుతానికైతే మేము నలుగురమే వచ్చాము. అందుకే అమ్మవారికి నాకైతే బాగా జరిగింది దర్శనం. మేము పొద్దుటే దర్శనం చేసుకున్నాము. అమ్మవారు అలంకరించే పువ్వులు, ఫస్ట్ ప్రసాదం అన్నీ మావే పెట్టారు. నాకు చాలా ఆనందంగా అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ మేము పట్టుకెళ్ళిన ప్రసాదమే పెట్టారు నైవేద్యంగా. అండ్ పువ్వులు అవన్నీ కూడా నేను పట్టుకెళ్ళియే పెట్టారు. చూసారు కదా, పోతులు ఇవన్నీ వస్తున్నాయి ఒకటిని. మేకపోతులను అయితే చాలా వేసుకున్నారండి. మేము వెళ్ళిన రోజు అయితే అలా వేస్తూనే ఉన్నారు. మేము అమ్మవారికి పువ్వులు, గాజులు, చీర ఇవన్నీ ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేసాము. ఇదిగో గుడి ఇలానే ఉంటుంది, ఇంకేం ఉండదు. అమ్మవారు కూడా గుడి వద్దన్నారంట, ఇలానే చెట్టునే ఉంటానన్నారంట. భక్తుల సౌకర్యార్థం ఆ రేక్ అయితే వేశారు. అమ్మవారు కూడా తడిసిపోకుండా ఆ రేక్ అయితే వేశారు, కానీ గుడి అయితే అమ్మవారు అయితే వద్దన్నారంట. ఇలా ఉంటుంది మురారి అంతానే. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడలేని వాళ్ళ కోసం. మురారి అంటే ఇలా ఉంటుంది. తోటలోనే భోజనాలు ఉంటాయి. సో మేము తర్వాత ఇంకా మేము వచ్చేసి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈయనేమో చికెన్ చేయించడానికి వెళ్ళారు. మా అమ్మకి మార్నింగే తలస్నానం చేయించడం వల్ల జడ వేయడం అవ్వలేదు, ఇంటి దగ్గర తల ఆరలేదని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత జడ వేస్తున్నాను. జడ వేస్తూ వీడియో తీస్తూ ఉన్నాము. తర్వాత చికెన్ తెచ్చారు. నేను ఆనియన్స్ కట్ చేసి ఇంటి దగ్గర మర్చిపోయినాను కదా, సో ఆనియన్స్ కట్ చేసే డ్యూటీ నాకే ఇచ్చారు. మళ్ళీని ఆనియన్స్ కట్ చేసి ఎందుకు మర్చిపోయావు అనేసి ఆనియన్స్ కట్ చేసే డ్యూటీ మళ్ళీ నాకే ఇచ్చారు. సో నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను. మా శ్రీవారు పొయ్యి వెలిగించడానికి దాని చుట్టేంపులు తిరుగుతున్నారు. ఎలా ఏంటి అనేది నాకైతే అస్సలు రాదు. పొయ్యి వెలిగించడం, కట్టెల పొయ్యి వెలిగించడం నాకైతే రాదు. సో ఆయనకి చెప్పేశాను కట్టెల పొయ్యి వెలిగించడం. అది రాళ్ళు అవి సర్దుతూ అవి వెలిగిస్తున్నారు, పొయ్యి అది వెలిగిస్తున్నారు. పుల్లలు అవి కూడా తెచ్చారు. చాలామంది గ్యాస్ తెచ్చుకుంటారు, కానీ మేము మాకు నలుగురికే గ్యాస్ ఇవన్నీ ఎందుకైనా. ఇది అప్పటికప్పుడు అనుకున్న పిక్నిక్, సరదాగా అప్పటికప్పుడు మేము అప్పటికప్పుడు వెళ్ళిన పిక్నిక్. సో మేము అవేమీ ఇంకా అరేంజ్ చేసుకోలేదు. పుల్లలు అవి ఇక్కడే వచ్చాక తీసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పుల్లలు ఇవన్నీ తీసుకున్నాము. అది ఇద్దరు కలిసి వెలిగిస్తున్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు పొయ్యి వెలిగిస్తున్నారు. తర్వాత ఫస్ట్ మేము రైస్ పెట్టేసాం. పొయ్యి వెలిగిన తర్వాత రైస్కి వాటర్ పెట్టాం ఫస్ట్ గుంటానే. ఫస్ట్ పొయ్యి ఇలా పెట్టారు, కానీ ఇది వెనకాల ఆనట్లేదు. కలిపితే అన్నం వెనక్కి ముందుకి ఊగుతుంది, సరిగ్గా లేదు, ఒకసారి చూడు అనేసి అంటే మళ్ళీ మార్చాము. అది కూడా చూపిస్తాను. తర్వాత నేను బియ్యం కడగాలి కదా అని బియ్యం వాష్ చేయడానికని తీస్తున్నాను. బియ్యం మా నలుగురి మట్టికి ఇంటి దగ్గర ఎలా అయితే వండుకుంటామో సేమ్ అలానే మేము అక్కడికి వెళ్ళి వండుకుని తినేసి వచ్చేసాము, ఒక పిక్నిక్లా. కానీ ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు. ఇంకా మా ఫ్యామిలీ మేము ఎంజాయ్ చేయాలి అనుకున్నాం కాబట్టి మేమే వెళ్ళి వచ్చేసాం. అంటే మాకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉన్నారు, కానీ అందరినీ తీసుకెళ్ళి స్తోమత కూడా ఉండాలి కదా. మాదేమీ మొక్కు కూడా కాదు, ఇప్పుడు మొక్కుకున్నాము, అదైతే నెరవేరితే అందరము వెళ్తాము. అందరినీ తీసుకుని వెళ్దాము, మొక్కు అయితే మొక్కుకున్నాము, కానీ ఆ కోరిక నెరవేరితే అందరం అయితే వెళ్తాము. ఇప్పుడైతే పొయ్యి సరిగ్గా లేదు, మండట్లేదు సరిగ్గా. అంటే వెనకకి ఊగుతుంది, ఆ తెప్పాల పెట్టాం కదా, అది వెనక్కి ముందుకి ఊగుతుంది. ఈ రాళ్ళు అవి సరిగ్గా సరిచేద్దాం కదా.
ఒకసారి పట్టుకో అంటే నేను పట్టుకున్నాను. ఈయనేమో సరి చేస్తున్నారు. ఇవన్నీ మా వాడు వీడియో తీస్తున్నాడు. నేను వీడియో చూసే వరకు తెలీదు ఇంత పెద్ద వీడియో తీసాడని. నేను మామూలుగా కట్ చేసేసే ఉంటాడు కదా, ఇదంతా ఏం తీసి ఉండడు అనుకున్నాను. తర్వాత ఉంది కదా అని సెట్ చేశాను. ఇది సరిగ్గా లేకపోతే మండేటప్పుడే మళ్ళీ పొయ్యి అది సరిగ్గా సెట్ చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి ఇక్కడికి ఏంటంటే 12 గంటల వరకు అలా వస్తూనే ఉన్నారు. తర్వాత 4 వరకు అలా తింటూనే ఉంటారంట. తర్వాత 6 నుంచి వెళ్ళడం స్టార్ట్ చేస్తారంట. మేమైతే 7 o'clockకి వెళ్ళిపోయాము అక్కడికి. మాకు 9 ఆ టైంకి వంట అయిపోయింది. 11 ఆ టైంకి ఇంటికి వచ్చేసాం. మేము నలుగురమే వెళ్ళాం కదా, వంట కూడా త్వరగా అయిపోయింది. మేము ఇంటి దగ్గర ఎలా వండుకుంటామో సేమ్ అలానే అక్కడ వండుకుని తినేసి వచ్చేసాము అంతే. చాలా ఈజీగా చాలా సింపుల్గా వెళ్ళి వచ్చేసాము. ఫ్యామిలీస్తో వెళ్తే బాగుంటుంది అంటారు కానీ నాకు ఇలా ఇదివరకు రోజుల్లో అయితే ఇలానే వెళ్ళేవారంట. ఇదివరకు రోజులు అంటే పిల్లలు ఎక్కువగా ఉండడం వలన ఫ్యామిలీస్ కూడా పెద్ద ఉండేవి. సో ఇలా అలా వెళ్ళేవారు. ఇప్పుడైతే ఓన్లీ బాయ్స్ వెళ్ళడం, పార్టీస్ అలా చేసుకుంటున్నారు కానీ ఫ్యామిలీలే వెళ్ళేవారు ఇలా వండుకొని తినడానికి. అంటే ఎప్పుడు ఇంటి దగ్గరే కదా అలా అలా వెళ్తూ ఉండేవాళ్ళు. అందుకనే ఇలా మేము కూడా సరదాగా మేము నలుగురు వచ్చాము. ఇవన్నీ అయితే మేము ఇంటి దగ్గర నుంచి మొత్తం తెచ్చేసుకున్నాం. ఆనియన్స్ ఒక్కటే నేను మర్చిపోయాను, అదొక్కటి మాత్రం దారిలో తీసుకుని అక్కడికి వెళ్ళాక కట్ చేసుకున్నాము. రైస్ అయిపోయింది, ఏదోలా రైస్ అయితే వండేసాం. కర్రీకి ప్రిపేర్ చేస్తున్నాం. కర్రీ కూడా త్వరగా అయిపోతే భోజనం చేసేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని. ఎండ కూడా ముదిరిపోతుంది, పిల్లలు కూడా ఎండలో ఎక్కువగా ఉండలేరు మా వాళ్ళు. అందుకని సో త్వరగా అయిపోతే త్వరగా తినేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని ఫాస్ట్గానే చేస్తున్నాం. మేము 9కి ఆ టైం కల్లా మాకు వంట అయితే అయిపోయింది. మేము 7కి అక్కడికి వెళ్ళాము. 7:30 అలా మేము దర్శనం చేసేసుకున్నాము, కోడిని కోసుకున్నాము. 9 కల్లా అయిపోయింది. మేము 11 కల్లా ఇంటికి వచ్చేసాము. చాలా ఫాస్ట్గా అయితే వచ్చేసాము. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, చాలా బాగా ఆడుకున్నారు అక్కడ. మా భోజనాలు అయిపోయేసరికి ఒకరు రావడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఒకరు రావడం, నైవేద్యాలు పెట్టుకోవడం, తినడం. అంటే అమ్మవారి గుడి అక్కడ ఉన్న చెట్ల కిందే పెట్టుకుంటారు. ఇదివరకు ఇక్కడ జీడిమాడు చెట్లు ఉండేయంట, మామిడి చెట్లు. ఇప్పుడు మామిడి చెట్లు వేశారు, ఓన్లీ మామిడి చెట్లు వేశారు. ఇదివరకు అయితే మామిడి చెట్లు ఉండేవి. ఇప్పుడైతే మామిడి చెట్లు వేసారంట. ఆ కోళ్ళు కోసి అతను చాలాసేపు మాట్లాడారు. ఆ వీడియో మిస్ అయింది ఎక్కడో, లేదంటే అది కూడా పెట్టేవని. వీళ్ళందరూ ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారు, స్టార్ట్ చేశారు నైవేద్యం అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ చెట్ల దగ్గర పెట్టేసుకుంటారు. తర్వాత కోళ్ళనైనా మేకపోతులనైనా అమ్మవారికి చూపించిన తర్వాత ఆ వెనక కోసి ఇస్తారు, మనకే మాంసం అది చేసి ఇస్తారు. షెడ్లు కూడా ఉంటాయి, షెడ్లు కూడా తీసుకునే వాళ్ళు. కానీ చిన్న ఫ్యామిలీస్ అంటే ఇలా మన చెట్ల కింద బాగుంటుంది షెడ్ల కంటే. సో మేము అందుకని ఇలా చెట్ల కింద అయితే బాగుంటుందని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం. ఇలా చెట్టుకి ఇలా పెట్టుకుంటారో, ప్రతి చెట్టుకి ఇలా చూపిస్తున్నాను కదా వీడియో, ప్రతి చెట్టుకి ఇలా పెట్టుకుంటారో, చెట్ల దగ్గరే పెట్టుకుంటారు ఎక్కువగా. ఇలా చెట్ల దగ్గరే పెట్టుకుంటారు, ఇలా చెట్లకే ఎక్కువగా పెట్టుకుంటారు. ఈరోలో ఉన్నాయి కదా నైవేద్యం అయితే ఇలానే పెట్టుకుంటారు ప్రతి ఒక్కరూ. నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఎక్కడుంటే ఏ చెట్టు ఉంటే ఆ చెట్టుకే పెట్టుకుంటారో. ఇలా వేప చెట్టుకే పెట్టుకోవాలని లేదు. ఏ చెట్టు దగ్గర మనం తీసుకున్నామో ఆ చెట్టుకే పసుపు రాసి బొట్టు పెట్టి ఆ చెట్టు దగ్గరే పెట్టుకుంటారు. మీరు చూడలేదని మరొకసారి వీడియో తీసి పెట్టాను అది. తర్వాత కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది, ఉడికిపోయి ఉంటుంది ఆల్మోస్ట్. చూసుకుని ఇంకా మేము ఉడికిందో లేదో చూసుకుని ఆల్రెడీ సగం నుంచి తినడం స్టార్ట్ చేసాము. మేము నలుగురమే కదా. మా వాడికైతే కడుపులో ఎలకలు పరిగెడేస్తున్నాయంట పాపం, అందుకే డల్ అయిపోయాడు. మా అమ్మ అయితే వీడియో తీయొద్దు అని అంటూనే ఉంటారు ఇద్దరుని. మా వారైతే డ్రెస్ చేంజ్ చేశారు, ఎవరైనా గమనించారో లేదో కానీ. ఫస్ట్ వైట్ షర్ట్ వేసుకున్నారు, ఆ తర్వాత వంట చేయడానికి ఉండదని టీ షర్ట్ మార్చారు. ఇది ఇంకా అలా వీళ్ళకైతే ఆకలి అయితే విపరీతంగా వేస్తుందంట. నాకు అప్పటికి ఆకలి అని చెప్తూనే ఉన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు కొద్దిగా అప్పటికి స్టార్ట్ అయ్యారు, కొద్దిగా రావడం. తర్వాత మేము వచ్చేసరికి అయితే ఏ చెట్టు కింద కూడా ఖాళీ లేదు. కర్రీ ఆల్మోస్ట్ వచ్చేసింది దగ్గరికి. ఏంటో తెలియదు కానీ ఇలా బయటకు వచ్చి వండుకుని తిన్న కర్రీస్ చాలా టేస్ట్ వస్తాయండి. మీకు కూడా అలా అయితే కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే నాకు మీరు చూసిన వ్యూస్ నాకు అవసరం ఉపయోగపడాలంటే మీరు లాస్ట్ వరకు చూడాలి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసి చూడండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి.
కొత్తగా పెట్టుకున్నాను కదా, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సెలబ్రిటీస్ వాళ్ళకైతే ఏ సపోర్ట్ అవసరం లేకుండానే వస్తారు, కానీ మనలాంటి వాళ్ళు అయితే సపోర్ట్ ఉండాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ కర్రీ అయితే అయిపోయింది. మా వాళ్ళైతే ఆకలి అనేసి అంటున్నారు. వాళ్ళు తింటా ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను, కానీ త్వరగా తినేసి అంటే ఎప్పుడు బయటకు వచ్చింది లేదు కదా, మెయిన్ అది. మా వాళ్ళైతే ఇంట్లో నుంచి బయటకు వచ్చిందే ఉండదు. చుట్టుపక్కల వాళ్ళతో ఆడుకోవడం తప్పితే బయట ఎండలో ఇలా బయటకు వచ్చింది ఉండదు. ఇంతలా ఎండలో కూర్చోవడం ఇలా ఉండదు. ఆ ఇంట్లో ఉండడం, చదువుకోవడం ఇదే ఉంటుంది వాళ్ళకి. సో ఏదో కొత్తగా అనిపిస్తుంది వాళ్ళకి బయటకు రావడం. కొత్తగా మావాడైతే అస్సలు ఇంకా చాలా అలా కూర్చునే ఉన్నాడు, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవచ్చు అని. అందుకే మేము బయటకి ఈ వయసు నుంచి ఇంకా బయట అలవాటు చెయ్యాలి అంటే బ్యాడ్గా వెళ్ళకూడదు, అంటే మనతో పాటు తిప్పడం అలవాటు చేసుకోవాలి, వాళ్ళంతటా వాళ్ళు తిరగడం కాకుండా. సో నేనైతే వాళ్ళ చెయ్యి ఎప్పటికీ వదలను. నేను వాళ్ళ చెయ్యి పట్టుకునే లోకాన్ని చూపిస్తాను. ఎప్పటికీ వాళ్ళ చెయ్యి అయితే నేను వదలను. నేను ఎంత కేరింగ్గా పెంచాలనుకుంటున్నానో అంత కేరింగ్గా నేను వాళ్ళ చెయ్యి పట్టుకునే పెంచుతాను. అదే నాకు ఇష్టం. చూసారా, నటిస్తున్నారు పడుకున్నట్టు. నాకు ఆకలేస్తుంది, నేను పడుకుంటాను అంటున్నాడు. ఆకలేం కాదు, ఫాస్ట్గా తినేసి ముందు ఇంటికి వెళ్ళిపోవాలి, వాడి కోరిక అదే. నేనైతే ఫాస్ట్గా తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి అనేసి అంటున్నాడు. సో వాడికి ఇంటికి అంటే హోంవర్క్స్ ఉంటాయి, సండే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో లాస్ట్కి వంట అయితే అయిపోయింది, తర్వాత మేము తింటున్నాము. మా ఫ్యామిలీ అందరికీ తెలిసింది ఏంటంటే మా హస్బెండ్ వడ్డించడంలో ఫస్ట్ ఉంటారు. ఎవరికి ఎంత ఎలా పెట్టాలి ఎవరు ఎంత తింటారు అనేది ఆయనకి చాలా బాగా తెలుసు. వడ్డించడం అయితే ఆయనే. మా ఇంట్లో కూడా ఇంటి దగ్గర ఉంటే ఆయనే పెడతారు. నాకు కూడా చాలా ఇష్టం మా హస్బెండ్ వడ్డిస్తే నేను తినడం. లాస్ట్కి భోజనాల వరకు వచ్చాము మేము. భోజనాలు అయితే స్టార్ట్ చేసాము. ఫాస్ట్గా తినేసాము. పెట్టే వరకు అలా భోజనం మొత్తం కర్రీ వేసే వరకు వీడియో అయితే లాస్ట్ వరకు అలా తీస్తూనే ఉన్నాను. మేము తినేసరికి వచ్చారు జనం. అయితే మేము భోజనం చేసారానికి 11:30 అయింది. అప్పటికి వచ్చారు జనం అందరూ. అలా స్లోగా అప్పటికైతే వచ్చారు. మేము స్టార్ట్ చేసాము, తినేసాము. మేము అందరం అయిపోయింది, మా అందరిది అయిపోయింది. మా వాడు కొంచెం స్లోగా తింటూ ఇప్పటికి ఇంకా అవ్వలేదు, మీది అవుతుందా, మేము వెళ్ళిపోమంటున్నాము అని జోకులకి నవ్వుకుంటూ తింటున్నాడు. స్లోగా తింటాడు. ఇంటి దగ్గర కూడా అంతే, చాలా స్లోగా తింటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.